చెప్పరు, ఎవరో మీడియా ద్వారా తీసుకొని వచ్చి మీలాంటి వాళ్ళు చెప్పాల్సినంత అవసరం ఉంది. సార్ పవన్ ఏకాకి అయ్యారా? మొన్న అసహనం బాబు వత్తాసునేడు కూటమిలో ఏమైనా విభేదాలు వస్తాయి? నేను మంత్రివర్గ సమావేశం జరిగింది, అట్లాంటివి మనం చాలాసార్లు చర్చిస్తుంటాం కాబట్టి మంత్రివర్గంలో వరుస పెట్టి కంపెనీలు వాటికి భూములు కేటాయింపులు ఇదంతా దాన్ని మనం అలా పెడదాం. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ పవన్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తే మీరు అండగా నిలబడాల్సి ఉంటుంది, మీరు సమర్థించాల్సి ఉంటుంది, ఎందుకు మీరు మౌనం వహిస్తున్నారు, ఉదాసీనంగా ఉన్నారని ముఖ్యమంత్రి కోపం ఆగ్రహం వ్యక్తం చేశారు అని చాలా ముఖ్యమైన అనుకూలమైన పత్రికల్లోనూ మీడియాలోనూ వార్తలు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కొద్ది రోజులు మనం వెనక్కి వెళ్తే కనుక కాకినాడలో మాట మంత్రిలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంతసేపు నేనే మాట్లాడదామా, మీరందరూ మీకేం పట్టదా, మీరు ఏం చేస్తున్నారు, అది ఇదని తీవ్రంగా ఆయన సవాల్ చేశారు. ఒక విధంగా విపరీతమైన అసహనానికి ఉక్రోషానికి కూడా గురయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ తనను తాను సమర్థించట్లేదని తన పార్టీ వాళ్ళను అధికార కార్యక్రమంలో మందలిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు అనుకుంటే ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో మంత్రులను మందలిస్తూ ఉన్నారు. పవన్ మీద దాడి జరుగుతుంటే మీరు మాట్లాడరా అని. ఇక్కడ ఉన్న ఒక చిన్న విచిత్రమైన రాజకీయం కూడా మనం చూడాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడక ముందే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి కాకినాడలో ఏ ఒక్క నాయకుడి కంటే ఎక్కువగా ఈ విషయంలో ఆగ్రహంతో స్పందించారు. నేరస్తులను చెయ్యరా అది ఇదని ఆయన అన్నారు అని అందరం చూసాం, మనం కూడా చర్చించాం. అంటే పవన్ కళ్యాణ్ దీన్ని భుజాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆయన కోప్పడిన తర్వాత ఆయన కాస్త చురుకు వేడి సెగ తగిలింది. జనసేన నాయకులు వరుసగా బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేష్, ఇంకా పంతం నానాజీ ఇంకా అందరూ వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు ఓ పెద్ద జాబితా. ఇందులో మళ్ళీ కాస్త శృతి మించిన వాళ్ళు ఉన్నారు. ఏదైతేమి పవన్ చెప్పారని వాళ్ళందరూ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నేను నిన్న కూడా చెప్పా, ఏమని నారా లోకేష్ నిన్న ఇంటర్వ్యూలు జాతీయ స్థాయిలో ఇచ్చారు. అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ ఈ కేసులు ఏం రాలా, లా అండ్ ఆర్డర్ ఇటువంటివి వచ్చినా కానీ వాళ్ళు అడగలేదా, అవాయిడ్ చేశారో నాకు తెలియదు. కానీ తెలుగుదేశం వాళ్ళ విషయం మాట్లాడలేదు అని చంద్రబాబు నాయుడు మంత్రులను మందలించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా పవన్ ఒక విధంగా ఒంటరిపాటు అయ్యారు, ఒక విధంగా ఏకాకి అయ్యారు. ఒకవైపునేమో కాపు రాజకీయాలు ప్రతి వ్యూహాల్లో నేను వాళ్ళ కోసమే పెట్టానని ఆయన అంటే, ఆయన ఒక కులానికే పరిమితం చేయకండి అని మంత్రి దుర్గేష్ అంటే అక్కడ ఒక విధమైన ఒంటరిపాటు. ఇక్కడ మంత్రివర్గంలో చూస్తే ఇదొకటి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నిజంగా ఎవరు అంటే సొంత పార్టీ వాళ్ళే ఓన్ చేసుకోలేదని ఆయన చెప్తుంటే సొంత మంత్రులే ఓన్ చేసుకోవట్లేదు. ఆయనేమో హోంమంత్రిని ఓన్ చేసుకోవట్లేదు. హోంశాఖ మంత్రిగా నేను ఉండే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆయన నేను ముఖ్యమంత్రికి చెప్పకుండానే చేస్తాను, వేదిక మీదే చెప్తాను అన్నారు. అంటే మీరు చూడండి, నేను ఇవేమీ ఇందులో ఒక్కటి కూడా కల్పితం కాదు. ఇవన్నీ బహిరంగంగా ప్రత్యక్ష ప్రసారాల్లో లేకపోతే అధికారిక కథనాల్లో కనిపిస్తున్నవే. ఎక్కడ వస్తుంది కూటమిలో ఈ తేడా? ఈ గ్యాప్ ఎక్కడ? ఈ గ్యాప్ తేడాలేంటి? రెండోది పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరుతో తెలుగుదేశం నాయకులు ఏకీభవించలేకపోతున్నారా? ఆ స్థాయిలో అలా మాట్లాడితే సరికాదని వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు మాట్లాడని ఇంకోటి కూడా చూస్తాం మనం. మంత్రివర్గ సమావేశంలో అమరావతిలో చాలా హోటళ్లకు భూములు ఇవ్వాలి, పన్ను రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నప్పుడు జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, ఇది వేరే రకాల కారణాల వల్ల వింటుంటాం, ఆయన ఏమంటే మనం వేరే విధమైన ఇది ఇస్తే చాలా మంచిది కానీ ఇలా పన్నులు మినహాయించడం అయితే అంత మంచిదా కాదా అని ఆయన ఒక సూచన కూడా చేశారు. మనం ఏమి ఇవ్వకపోతే ఎవరు వచ్చి హోటళ్ళు ఇక్కడ పెడతారు, ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందని చంద్రబాబు గారు కొంచెం దాని మీద క్లాస్ స్పీకరు, ఇట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇఫ్ యూ గో బ్యాక్ ఏ లిటిల్, లూలు మాల్కి ఇవ్వాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే విధంగా కొంత అభ్యంతరం పెట్టడం అప్పుడు జరిగేది, కానీ అది కొనసాగింది. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వరుసగా భూములు నిన్న అయితే ఒక జాబితా పైనుంచి కింది వరకు దండకంలాగా. కాబట్టి ఇవన్నీ చూస్తే కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరినొకరు ఓన్ చేసుకోవటం లేదా,
లేక ఈ స్థాయిలో ఈ విధంగా మాట్లాడితే దూరం అవుతాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న పదే పదే అన్నారు, ఏం అట్లా చేస్తే కాపులు ఓట్లు లేరా, ఇట్లా చేస్తే ఓట్లు పోతాయా, ఇవన్నీ ఆయన కొన్ని ఛాలెంజెస్ విసిరారు. నిజంగా అలాంటివి ఏమైనా ఉన్నాయా? రెండోది, వైసీపీ వాళ్ళ విషయంలో దూకుడుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆచితూచి ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారో తెలియదు. ఏదైనా కానీ ఉప ముఖ్యమంత్రిని సమర్థించండి అని ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పిన అంశం రావడం అన్నది మటుకు కూటమిలో ఉన్న ఒక విధమైన గ్యాప్ను తెలియజేస్తుంది. దీనికి రాజకీయ కారణాలు ఏంటి, సామాజిక కారణాలు ఏంటి అన్నది మటుకు చేసుకోవాలి. ఎందుకంటే మంత్రివర్గ సమిష్టి బాధ్యత అన్నది పవన్ మాట్లాడినప్పుడు ఒక విధంగా దెబ్బతింటే ఇక్కడ ఇంకో విధంగా కనిపిస్తుంది. ఒకరినొకరు సమర్థించుకుంటారో విమర్శించుకుంటారో మీ ఇష్టం, కానీ ప్రజల పట్ల విషయాల్లో మటుకు ఒక సమిష్టిగా విధానపరంగా వెళ్లాల్సి ఉంటుంది. సార్ మోదీకి లోకేష్ సంజయ్సి ఆచితూచి స్పందించిన ప్రధాని, ఇది కూడా మనకేం సోర్స్ తెలియదు. ఎందుకంటే ప్రధాని మోదీ మాట్లాడుకున్నప్పుడు మనం ఉండం కాబట్టి ఉండే అవకాశం లేదు. ఇలాంటిది మాట్లాడినందుకే మొన్న లేనిపోని చాలా సమస్యలు కూడా వచ్చాయి. కానీ లోకేష్ మన జాతీయ స్థాయిలో ఆర్నబ్ గోస్వామికి అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకు ఇంటర్వ్యూలు అవి ఇచ్చినప్పుడు ఒక్క ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. మీరు ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేకించి ఒక వివరణ ఇచ్చారు, మీరు ముంబైలో ఒక మాజీ ఉపరాష్ట్రపతిని ఒక వ్యాపారవేత్తను కలుసుకోవటం అన్న దాని మీద కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి, అవి ఎన్డీఏలో కొన్ని పొరపచ్చాలకు దారితీస్తాయి అని చెప్పి మీడియాలో కథనాలు వచ్చాయి, నిజమేనా, మీరు దాని మీద మోదీకి వివరణ కూడా ఇచ్చారని చెప్పి అంటే ఉందా అది, మీరు మోదీకి వివరణ కూడా ఇచ్చారన్నది నిజమేనా అని అడిగినప్పుడు నేను ఈ విషయం వివరించడానికే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా అపాయింట్మెంట్ అడిగి కలిశాను. ఆయన దేశానికి ప్రధానమంత్రి, నేను మామూలు ఒక రాష్ట్ర మంత్రిని, అటువంటి వ్యక్తిని ప్రత్యేకించి అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సిన అవసరం లేదు. కానీ మీడియాలో ఇటువంటి వార్తలు వచ్చాక నిజమే ఒక మాజీ ఉపరాష్ట్రపతిని కలుసుకోవడం అన్నది జరిగింది, అప్పుడే ఒక వ్యాపారవేత్తను కలవటం కూడా అది కూడా యాదృచ్ఛికంగా అప్పుడు జరిగింది. దీని ఆధారంగా మీడియాలో స్పెక్యులేషన్